గౌరీ స్టోర్ రూమ్ నుండి బయటకు వస్తుండగా శాలిని ఆమెని అడ్డుకుంటుంది. గౌరీ, ఆగు, నీ చేతిలో ఉన్నదేంటి? ఏదో దాస్తున్నావు. అది ఏమీ లేదమ్మగారు, పాత సామాన్లు సర్దుతుంటే దొరికిన ఒక పుస్తకం. శాలిని గౌరీ చేతిలో నుండి ఆ పుస్తకాన్ని బలవంతంగా లాక్కుంటుంది. అదొక పాత డైరీ అని చూసి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకుంటాయి. ఇది శివయ్య డైరీ కదా, ఆయన జ్ఞాపకాలు ఇందులో ఎందుకున్నాయి? గౌరీ, ఈ డైరీ నీ దగ్గర ఎందుకుంది? అసలు నీకు దీంతో ఏం పని? ఎందుకు దీన్ని ఇంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నావు? ఇది శివయ్య డైరీ. ఇందులో రాజ్యలక్ష్మి అక్క దాచిన ఎన్నో రహస్యాలున్నాయి. గౌరీ దీన్నెందుకు తీసుకుంది? తనకి నిజం తెలిసిపోయిందా, లేక ఎవరైనా తనని పంపారా? రాత్రి గౌరీ శాలిని నుండి తప్పించుకుని పెరట్లోకి వెళ్తుంది. అక్కడ చీకట్లో నిలబడి తన దగ్గర ఉన్న ఆ పాత ఫోటోను తీసి చూస్తుంది. నాన్న, ఈ ఇంట్లో మీకు జరిగిన అన్యాయం ఏంటి? రాజ్యలక్ష్మి అమ్మగారు మిమ్మల్ని ఎందుకు ద్వేషించారు? శాలిని మెల్లగా గౌరీని అనుసరిస్తుంది. గౌరీ చేతిలో ఉన్న ఫోటోను చూసి ఒక్కసారిగా ఆమె ముందుకు వస్తుంది. గౌరీ, ఆ ఫోటో ఇటివ్వు. ఎక్కడిది? అమ్మగారు, మీరిక్కడా? ప్రశ్న అడిగింది నేను. ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇందులో ఉన్నది శివయ్య కదా, నీకు ఆయనకి ఉన్న సంబంధం ఏంటి? నిజం చెప్పు. ఇది మా నాన్న ఫోటో అమ్మగారు. ఆయన ఈ ఇంట్లో పనిచేసేవారని నాకు తెలుసు. అనుమానంగా, నీ తండ్రి శివయ్య అయితే నువ్వు ఈ ఇంటికి పని మనిషిగా ఎందుకొచ్చావు? రాజ్యలక్ష్మి అక్కకి ఈ విషయం తెలుసా? నువ్వేదో పెద్ద ప్లాన్ తోనే ఈ ఇంట్లో అడుగు పెట్టావు. గౌరీ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి శాలిని మనసు కరుగుతుంది. ఆమె కోపం తగ్గి గౌరీ వైపు జాలిగా చూస్తుంది. ఏడవకు గౌరీ, నువ్వు శివయ్య కూతురివి అని నాకు తెలియదు. ఆయన ఈ ఇంటికి ఎంతో సేవ చేశారు. చాలా మంచివారు. మా నాన్నే నా సర్వస్వం అమ్మగారు. ఆయన మనసు నిండా ఏదో బాధతోనే కన్నుమూశారు. ఆ బాధ ఏంటో తెలుసుకోవాలని నేనిక్కడికొచ్చాను. శాలిని గౌరి భుజంపై చెయ్యి వేసి ఓదారుస్తూ, నాకర్థమైంది గౌరీ. రాజ్యలక్ష్మి అక్క కఠినంగా ఉండవచ్చు, కానీ నేనున్నాను. ఈ ఫోటో గురించి, నీ నిజం గురించి ప్రస్తుతానికి ఆమెకు ఏమీ చెప్పను. నువ్వు జాగ్రత్తగా ఉండు. చాలా కృతజ్ఞతలమ్మగారు. మీరు నా మీద చూపించిన ఈ జాలిని ఎప్పటికీ మర్చిపోలేను. శివయ్య కూతురు ఈ ఇంట్లో పని మనిషిగా ఉండటమేంటి? రాజ్యలక్ష్మి అక్కకి తెలిస్తే అనర్థం జరుగుతుంది. నేను గౌరిని కాపాడుకోవాలి. అలాగే ఆ పాత రహస్యాలను కూడా వెలికి తీయాలి. అమ్మగారు, మా నాన్నకి ఈ ఇంటికి ఉన్న అసలు సంబంధం ఏంటి? మీకు తెలిసిన నిజం చెప్పండి. గౌరీ, మీ నాన్న శివయ్య గారు మా నాన్నగారికి, అసలైన జమీందారికి అత్యంత నమ్మకమైన వ్యక్తి. ఆయన కేవలం పని మనిషి కాదు, మా నాన్నగారికి కుడి భుజంలాంటి వారు. ఈ ఇంటి రహస్యాలన్నీ ఆయనకు తెలుసు. మరి రాజ్యలక్ష్మి అమ్మగారు ఆయన్ని ఎందుకు అంతలా ద్వేషించారు? ఎందుకు అవమానించి బయటకు పంపారు? అక్కకి అధికారం అంటే పిచ్చి. మా నాన్నగారి మరణం తర్వాత ఈ ఆస్తిని తన వశం చేసుకోవడానికి శివయ్య గారు అడ్డుగా ఉన్నారని ఆమె భావించింది. అందుకే ఆయన్ని దొంగగా ముద్రవేసి ఈ ఇంటి నుండి గెంటివేసింది. అంటే మా నాన్న నిర్దోషి. ఆయన మీద పడ్డ ఆ నిందను నేను తుడిచేయాలి. రాజ్యలక్ష్మి గారి అసలు రంగు బయట పెట్టాలి. మెయిన్ హౌస్ బాల్కనీ. రాత్రి రాజ్యలక్ష్మి బాల్కనీలో నిలబడి పెరడు వైపు చూస్తుంది. అక్కడ శాలిని, గౌరీ మాట్లాడుకోవడం ఆమె కంటపడుతుంది. శాలిని ఆ పని మనిషితో అంతసేపు ఏం మాట్లాడుతోంది? అది కూడా ఇంత రాత్రిపూట. శాలిని ముఖంలో ఏదో ఆందోళన కనిపిస్తోంది. ఆ గౌరీ ఏదో కుట్ర చేస్తోంది. నా కొళ్ల ముందే నా చెల్లెలిని బుట్టలో వేసుకుంటోందా? రాజ్యలక్ష్మి కోప ఫోన్ తీస్తుంది. ఫోన్లో, రేపు ఉదయం ఆ గౌరీ మీద నిఘా ఉంచండి. తను ఎక్కడికి వెళ్తోంది, ఎవరిని కలుస్తోంది, ప్రతి విషయం నాకు తెలియాలి. ఏ చిన్న తప్పు చేసినా తనని ఈ ఇంటి నుండి శాశ్వతంగా పంపేయాలి. శాలిని గొంతు వణుకుతోంది. ఆమె చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకుని గౌరీ చేతులు పట్టుకుంటుంది. గౌరీ, ఇప్పటి వరకు నేను చెప్పింది ఒక భాగం మాత్రమే, కానీ అసలైన భయంకరమైన నిజం వేరే ఉంది. శివయ్య నీ అసలైన తండ్రి కాదు. ఏమంటున్నారమ్మగారు? శివయ్య నా తండ్రి కాకపోవడం ఏంటి? మరి నా తండ్రి ఎవరు? నీ అసలైన తండ్రి నా తమ్ముడు కుసుం. నువ్వు ఇంటి వారసురాలివి గౌరీ. రాజ్యలక్ష్మి ఆస్తి మొత్తం తన వశం చేసుకోవడానికి నీ తండ్రి మీద లేనిపోని నిందలు వేసి ఆయన్ని జైలుకు పంపింది. ఆయన ఇప్పటికీ అక్కడే శిక్ష అనుభవిస్తున్నారు. కుసుం గారు నా తండ్రా? అంటే
నేను రాజ్యలక్ష్మి గారికి మేనకోడలినవుతానా? మరిన్నాళ్ళు ఈ నిజాన్ని ఎందుకు దాచారు? ఆమె చాలా క్రూరమైనది గౌరీ. ఈ నిజం ఎవరికైనా చెబితే నన్ను చంపేస్తానని బెదిరించింది. అందుకే నేను ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాను. శివయ్య గారు నిన్ను కాపాడడానికి తను కూతుర్లా పెంచారు. నా తండ్రిని జైలుకు పంపి నన్ను పని మనిషిని చేసి ఆస్తిని అనుభవిస్తోందా? ఇక చాలమ్మగారు. నా తండ్రిని విడిపించే వరకు, రాజ్యలక్ష్మి గారిని జైలుకు పంపే వరకు నేను నిద్రపోను. రాజ్యలక్ష్మి గారి కళ్ళు కప్పి నేను వెళ్ళాలి, నా తండ్రిని చూడాలి. గౌరీ ఎవరికీ తెలియకుండా చీకట్లో అవుట్ హౌస్ నుండి బయటకు వెళుతుంది. మరుసటి రోజు ఉదయం కార్తీక్ గౌరిని కలవడానికి వస్తాడు. అవుట్ హౌస్ ఖాళీగా ఉండటం చూసి అతను కంగారు పడతాడు. అతనికి కింద పడి ఉన్న శివయ్య డైరీ కనిపిస్తుంది. అందులో శాలిని చెప్పిన కుసుం పేరు మీద ఒక చిన్న నోటు ఉంటుంది. గౌరీ, ఎక్కడికి వెళ్ళావు? కనీసం చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? కుసుం, ఈ పేరెక్కడో విన్నట్టుందే. అంటే గౌరీ తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళిందా? రాజ్యలక్ష్మి అమ్మకి తెలిస్తే తన్ని వదలదు. నేను తన్ని వెతకాలి. రాజ్యలక్ష్మి సంతోషంగా ఉంటుంది. గౌరి వెళ్లిపోయిందని ఆమెకు పనివాళ్లు చెబుతారు. చూసావా శాలిని, ఆ గౌరి భయం వేసి పారిపోయింది. ఇక ఈ ఇంట్లో తన పీడ విరగడైంది. అక్క, తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అని నా భయం. ఎక్కడికి వెళ్తే నాకేంటి? నా దారికి అడ్డు తొలగింది, అదే నాకు ముఖ్యం. మధ్యాహ్నం గౌరీ జైలు గేటు దగ్గర నిలబడి ఉంటుంది. ఆమె కళ్ళలో భయం, ఆశ రెండూ కనిపిస్తాయి. అయ్యా, నేను కుసుం గారిని కలవాలి. ఆయన నా తండ్రి. కుసుమా, ఆయనకి ఎవరూ లేరని రికార్డులు ఉంది. నువ్వెవరు? నేను ఆయన కూతురిని. దయచేసి ఒక్కసారి చూడనివ్వండి. కార్తీక్ ఆఫీస్ రూమ్. కార్తీక్ పాత కోర్టు ఫైల్స్ ని వెతుకుతుంటాడు. అతనికి కుసుం మీద జరిగిన కేసు వివరాలు దొరుకుతాయి. ఈ సాక్ష్యాలన్నీ తప్పుగా సృష్టించినట్టున్నాయి. అమ్మ ఇంతటి దారుణానికి ఒడిగట్టిందా? తన సొంత తమ్ముణ్ణే జైలుకు పంపిందా? గౌరీ, నువ్వు ఎంతటి నరకాన్ని అనుభవించావు? రామపురం గ్రామం. మధ్యాహ్నం కార్తీక్ గారు ఒక పాత గ్రామంలో ఆగుతుంది. అతని చుట్టూ ఉన్న పాడుబడిన భవనాలను చూస్తూ నడుస్తుంటాడు. అయ్యా, ఇక్కడ జమీందార్ గారి పాత ఇల్లు ఎక్కడుందో చెప్పగలరా? అలాగే శివయ్య గారు, కుసుం గారి గురించి మీకేమైనా తెలుసా? నువ్వు రాజ్యలక్ష్మి కొడుకువా? నీ కళ్ళల్లో జమీందార్ గారి పోలికలున్నాయి బాబు. నీ తల్లి చేసిన పాపం ఈ ఊరి మట్టికి కూడా తెలుసు. తాతయ్య, అసలేం జరిగింది? మా అమ్మ గురించి నాకు నిజం తెలియాలి. నీ తల్లి రాజ్యలక్ష్మి జమీందార్ గారి సొంత కూతురు కాదు బాబు. ఆయన దయతలచి ఒక అనాథను తెచ్చి పెంచుకున్నారు. కానీ ఆమె ఆస్తి కోసం జమీందార్ గారికి విషమిచ్చి చంపేసింది. ఆ నిందను నమ్మకమైన శివయ్య మీద, సొంత తమ్ముడు కుసుం మీద వేసి నాశనం చేసింది. కార్తీక్ కాళ్ల కింద భూమి కదిలినట్టవుతుంది. అతను కన్నీళ్లతో అక్కడే కూలబడిపోతాడు. జైలు విజిటర్స్ రూమ్. గౌరీ కిటికీ అవతల ఒక వ్యక్తిని చూస్తుంది. అతను చాలా నీరసంగా ఉంటాడు. అతనే కుసుం. నాన్న. ఎవరు నువ్వు? నన్ను నాన్న అని పిలుస్తున్నావు? నేను మీ కూతుర్ని నాన్న. శివయ్య గారు నన్ను పెంచారు. ఇప్పుడు నిజం తెలిసింది. కుసుం కళ్ళలో కన్నీళ్లు తిరుగుతాయి. రాజ్యలక్ష్మికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. గౌరీ జైలుకి వెళ్ళిందని ఆమెకు తెలుస్తుంది. రాజ్యలక్ష్మి కోపంతో, ఏంటి, జైలుకి వెళ్ళిందా? అంటే శాలిని నిజం చెప్పేసిందా? ఆ గౌరీని అక్కడే అంతం చేయాలి. తను తిరిగి ఈ ఊర్లోకి అడుగు పెట్టకూడదు. ఆమె పన రౌడీలకి ఫోన్ చేసి జైలు దగ్గరకు వెళ్ళమని చెబుతుంది. హాల్లో అనన్య పెళ్లి పత్రికలు చూసుకుంటూ మురిసిపోతుంటుంది. శాలిని పిన్ని, చూడు, నా పేరు కార్తీక్ పక్కన ఎంత బావుందో. రేపు పెళ్లి. నేను ఈ ఇంటికి మహారాణిని అవుతాను. తనలో తాను, మహారాణివి కాదు అనన్య, ఒక పాపంలో భాగస్వామివి అవుతున్నావు. గౌరీ జైలు నుండి బయటకు వస్తుంది. అప్పుడే రాజ్యలక్ష్మి పంపిన రౌడీలు ఆమెను చుట్టుముడతారు. ఏ అమ్మాయి, మాతోరా, నీకొక పాఠం చెప్పాలి. గౌరీ భయపడకుండా నిలబడుతుంది. అప్పుడే కార్తీక్ కారు వేగంగా వచ్చి అక్కడ ఆగుతుంది. కార్తీక్ కారు దిగి రౌడీలని హెచ్చరిస్తాడు. ఎవడైనా తనని ముట్టుకుంటే ప్రాణాలతో వదలను. వెళ్ళిపోండి ఇక్కడి నుండి. రౌడీలు కార్తీక్ ని చూసి భయపడి పారిపోతారు. కార్తీక్ గౌరీ దగ్గరకు వెళతాడు. గౌరీ, నువ్వు బాగున్నావా? నీకు అంతా తెలిసిపోయింది కదా? బాబుగారు, నా తండ్రిని చూశాను. ఆయన కళ్ళలో ఎంత బాధ ఉందో మీకు తెలియదు. రాజ్యలక్ష్మి గారు చేసిన పాపానికి ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. నేను నీకు తోడుగా ఉంటాను గౌరీ. రేపు పెళ్లి ముహూర్తం సమయానికి అమ్మ అసలు రంగు బయట పెడదాం.
నీకు రావాల్సిన ఆస్తిని గౌరవాన్ని నేను తిరిగిప్పిస్తాను. కార్తీక్ గౌరీ మెయిన్ హౌస్ లోకి ప్రవేశిస్తారు. రాజ్యలక్ష్మి ఎదురుగా వస్తుంది. కార్తీక్, నువ్వు ఈ పని మనిషితో కలిసి ఎక్కడికి వెళ్ళావు? పని మనిషి కాదమ్మా, నీ మేనకోడలు కుసుమ్మావయ్య కూతురు. అంతేకాదు, తను నా భార్య కూడా. మేమిద్దరం ఎవరికీ తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకున్నాం. పెళ్ళా? నా కొడుకు ఒక పని మనిషిని పెళ్లి చేసుకున్నాడా? ఇది నేను నమ్మను. నమ్మక తప్పదమ్మా. తన మెడలో ఉన్న తాళి నాదే. రేపు ఉదయంలోపు నువ్వు చేసిన పాపాలన్నీ పోలీసులకు చెబుతావా, లేక నీ కోడలే నిన్ను జైలుకు పంపమంటావా? రాజలక్ష్మి చేతిలో ఉన్న కాఫీ కప్పు కింద పడి పగిలిపోతుంది. రాజలక్ష్మి కింద పడిపోవడంతో ఇంట్లో అందరూ అక్కడికి చేరుకుంటారు. అనన్య షాక్ లో కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్, ఏమంటున్నావ్? గౌరీ నీ భార్య ఏంటి? మరి మన నిశ్చితార్థం? నన్ను ఇలా అందరి ముందు అవమానిస్తావా? అవమానం నీకు కాదు అనన్య, ఈ ఇంటికి పట్టిన దౌర్భాగ్యం ఇది. నా తల్లి చేసిన పాపాల్లో నువ్వు కూడా భాగస్వామివి కావాలని చూశావు. ఇకనైనా కళ్ళు తెరువు. అవుననన్య, కార్తీక్ చెప్పింది నిజం. గౌరీ ఈ ఇంటి వారసురాలు. రాజ్యలక్ష్మి అక్క చేసిన అన్యాయాలకి శివయ్య గారు, కుసుమ్ గారు బలైపోయారు. నేనిన్నాళ్లు భయపడి మౌనంగా ఉన్నాను. కానీ ఇక చాలు. మరుసటి రోజు ఉదయం కార్తీక్, గౌరీ, శాలిని పోలీస్ ఇన్స్పెక్టర్ కి అన్ని సాక్ష్యాలు అందజేస్తారు. కార్తీక్ గారు, మీరిచ్చిన సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి. రామపురం గ్రామంలో దొరికిన వాంగ్మూలాలు, ఈ డైరీ రాజ్యలక్ష్మి గారిని అరెస్టు చేయడానికి సరిపోతాయి. సార్, మా నాన్న కుసుమ్ గారిని కూడా వెంటనే విడుదల చేయాలి. ఆయన ఏ తప్పు చేయకుండా ఇన్నేళ్లు జైల్లో ఉన్నారు. తప్పకుండా గౌరీ గారు, కోర్టులో ఈ సాక్ష్యాలు ప్రవేశపెట్టగానే ఆయన విడుదలవుతారు. నానా, మనం గెలిచాం నానా. మీరిక స్వేచ్ఛాజీవి. కార్తీక్, నువ్వు నా కూతురి జీవితాన్ని కాపాడావు. రాజ్యలక్ష్మి కొడుకువైనా నువ్వు నీ తాతగారి జమీందారు గుణాలనే పుణికి పుచ్చుకున్నావు. రాజ్యలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటారు. ఆమె ముఖంలో గర్వం పోయి పశ్చాత్తాపం కనిపిస్తుంది. నాన్నా, రండి, మీ ఇంటికి మీకు స్వాగతం.